ఈ పాట కూడా ఉందనుకుంటా, చిన్నప్పుడు సినిమాలో ఏదో పాట ఉంది, అత్త లేని కోడలు ఉత్తమురాలోయమ్మ, కోడలు లేని అత్త. బా, చాలా బాగుంది. ఇది ఈనాడు ప్రస్తుత సమాజం, అది క్రీస్తు సంఘమైనా బయటి సంఘమైనా, కోడలు ఏం పాడుకుంటుందట, అత్త లేకపోతే నా సంసారం చాలా బాగుంటుంది. అత్త ఏమనుకుంటుంది, కోడలు లేకపోతే అట. మరి మీ చిన్నప్పుడు, అంటే మా చిన్నప్పుడు, మా అమ్మ కోడలైతే మా నాయనమ్మ అత్త. మా నాయనమ్మ కనబడదంటే మా అమ్మకు షివరింగ్ వచ్చేది, టెర్రర్. అప్పట్లో అత్తలు ఫుల్ కమాండ్ కదా. ఇప్పుడు కాలంలో కోడలు చూస్తే అత్తకు టెర్రర్. ఏమ్మా, ఆలోచన చేయగలిగితే ప్రతి కోడలు అనుకుంటుంది, నాకు అత్త లేకపోతే బాగుండను, అత్త పోరు భరించలేకపోతున్నాను. అవునా కదా? నేనన్నాను, అసలు అత్త లేకపోతే కోడలే లేదు కదా, ఉందా? అత్త లేకపోతే నీకు భర్త ఎక్కడికి వచ్చిండు, నువ్వు కోడలి యొక్క పాత్ర ఎక్కడిది నీకు? అలాగే కోడలు లేని అత్త కోరుకోవడం అనేది దేవుని వాక్యానికి విరుద్ధం. ఎందుకంటే దేవునికి పిల్లలు కావాలి కనుక మనం కనిపెంచి, అంటే మనము పిల్లల్ని కనాలి, వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయాలి, ఆ పిల్లలకు పిల్లలు పుట్టాలి. ఇది ప్రతి తల్లి కోరుకునేదే, ప్రతి అత్త అనుకో ఎవరైనా అనుకో కోరుకునేది ఇది. దేవుని వాక్య ప్రకారంగా రైట్ కనుక కోడలు లేని అత్త ఉత్తమురాలన్నది శుద్ధ తప్పు. పెళ్ళికి ముందే ఈనాటి కోడళ్ళు ఎలా వేరు కాపురం పెట్టాలి, అవునా కదా? ఊర్లో ఉన్నా లేదా దూరంలో ఉన్నా ఎందుకు అనేది కనుక గమనిస్తే దానికి కారకులు కూడా వాళ్ళ తల్లి. అంటే ఆమె కూడా ఒకప్పుడు అత్తే, ఒకరికి అత్తనే. ఎలా అత్తను కంట్రోల్ చేయాలో, ఎలా భర్తను కంట్రోల్ చేయాలో తమ కూతురికి పెళ్ళికి ముందే నేర్పించే తల్లులు ఉన్నారా లేదా? ఉన్నారు. ఆలోచన చేయగలిగితే ప్రతి అత్తకు కోడలు దుర్మార్గులాగా కనబడుతుంది, కూతురు దేవతలా కనబడుతుంది ఈరోజు. మరి కోడలికి ప్రతి అత్త రాక్షసిలా కనబడుతుంది, ప్రతి తల్లి దేవతలా కనబడుతుంది. ఇది ప్రస్తుతం ఉన్న స్థితి. ఎందుకంటే ఏ ఇంట్లో కానీ ఇప్పటికి నేను అంటే చాలామంది కేసులు కౌన్సిలింగ్ చూసినప్పుడు భార్యాభర్తలు సంసారం చక్కగా చేయకుండా అడ్డుకున్నది ఎవరయ్యా అంటే ఇంటివారే. ఇటు పురుషుని ఇంటివారైనా కావచ్చు, అటు స్త్రీ ఇంటివారైనా లేనిపోని కల్పించి, అవునా, చిన్న మాటకు మనం తగ్గేదా ఉందని చెప్పి విడాకుల దాకా తీసుకొస్తున్నారు. అది క్రైస్తవ కుటుంబాలైనా క్రైస్తవేతర కుటుంబాలైనా పాస్టర్లే విడాకులు ఇచ్చి, పాస్టర్ల పిల్లలకు కూడా విడాకులు ఇచ్చి మరో పెళ్ళిళ్ళు చేస్తున్నారు. అంటే ఎంతటి దౌర్భాగ్య స్థితి దాపురించిందో మనం ఆలోచించాలి. ఎందుకు జరుగుతుంది ఇలా? నేను ఈ మధ్యలో పెళ్ళిళ్ళలో ఈ ఎగ్జాంపుల్ చెప్పడం ప్రారంభించాను. ఏంటిదంటే, పెళ్లి కూతురుని ఎదురుగానే ఇప్పుడు చేతులు కలపడానికి వస్తుంది కదా, అత్త మామలు వస్తారు, ఇటు తల్లిదండ్రులు వస్తారు. అమ్మ ఈమె నీకేమవుతుంది అని అడిగాను. అత్తమ్మ అన్నది. అత్తమ్మ అని అందరూ తెలుసు, నేను అడిగింది ఇంగ్లీష్లో అడిగాను. ఏమవుతుంది అమ్మ? మదర్ ఇన్ లా. మదర్ ఇన్ లా. లా అంటే చట్టం. ఆలోచన. ఇంగ్లీష్ వాడు కొంచెం మంచి పేరు పెట్టిపోయాడేమో, కనీసం ఇట్లనన్నా మారుతారేమో అని. అర్థమైందా మీకు? ఇన్ లా అంటే మీ వివాహము చట్ట ప్రకారంగా జరుగుతుంది కదా. క్రైస్తవ వివాహ చట్ట ప్రకారం జరుగుతున్నప్పుడు చట్ట ప్రకారము ఈ రోజు నుంచి మీ అత్తమ్మ ఏమవ్వాలి అని అడిగాను. చట్ట ప్రకారంగా ఏమవుతుంది ఇప్పటికీ పెళ్లి కూతురికి? అమ్మ, తల్లి, మదర్ ఇన్ లా. అర్థమైందా మీకు? ఇప్పుడు అతను అడిగాను, ఏమవుతుంది అమ్మాయి? మా కోడలండి. కోడలు కదా, ఇంగ్లీష్లో చెప్పన్నాను. డాటర్ ఇన్ లా అంటే ఈ రోజు నుంచి నీ బిడ్డను వదిలేసుకోవాలి. నీ బిడ్డ వాళ్ళింటికి వెళ్ళిపోయింది కనుక నీ ఇంట్లో నీ బిడ్డ ఎవరు? ఇప్పుడు నీ కూతురు ఎవరు? కోడలు. అంటే ఈ అత్తమ్మ కోడల్ని కోడలుగా కాక కూతురులా చూసుకోవాలి, మరి కోడలు తల్లిలాగా చూసుకోవాలి.
అప్పుడు ఏ ఇంట్లన్నా గొడవ ఉంటుందా? ఇప్పుడు చెప్పండి చూద్దాం. కానీ ఈరోజు ఇటు చట్టానికి భయపడతలేరు, అటు దేశ చట్టానికి కాదు దేవుని చట్టానికి కూడా భయం లేదు ఇప్పుడు. అంటే ఎందుకు ఈరోజు సమాజం ఇలా కుళ్ళిపోయి కంపు కొడుతుంది అంటే దేవుని వాక్యానికి లోబడే స్థితి లేదు, దేశ చట్టానికి లేదు. ఇంకా కావాల్సి అంటే సొంత అవసరాల కోసం ఏదైతే లా ఉందో దాన్ని దుర్వినియోగం చేసుకొని గృహహింస చట్టంలో భర్తను ఆడపడుచును, అవునా కదా, అసలు ఈ లేని వాళ్ళని కూడా పేరు పెట్టించి చాలా దూరంగా ఉన్న వాళ్ళ పేరు కూడా ఇరికిచ్చి వాళ్ళని జైలుకు పంపడం చేస్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది?